అనగనగా ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు. ఆ ధనవంతుడికి 3 కొడుకులు, 3 కోడళ్ళు. ఇద్దరు కోడళ్ళేమో రాఖీ పౌర్ణమి గురించి ఏర్పాట్లు తయారు చేస్తూ ఉంటాడు. అప్పుడు చిన్న కోడలు పెద్ద కోడల్ని, అక్క ఎందుకు ఇలాంటి ఏర్పాట్లు తయారు చేస్తున్నారంటే, అప్పుడు వాళ్ళు చెప్తారు, చెల్లి ఇలా మేము రాఖీ పౌర్ణమి గురించి ఇన్ని ఏర్పాట్లు తయారు చేస్తున్నాము. రేపు త్వరగా మా పుట్టింటికి వెళ్ళి మా అన్నయ్యలకి తమ్ముళ్ళకి రాఖీ కట్టాలి కదా అంటారు. నీకు అన్నయ్యలు తమ్ముళ్ళు లేరు కదా, మరి నీకు వాళ్ళ అనుబంధం గురించి ఎలా తెలుస్తుందిలే అంటారు. అప్పుడు ఆ రోజు రాత్రి ఆ చిన్న కోడలు చాలా బాధపడుతుంది. కృష్ణుడు విగ్రహం ముందు ఏడుస్తుంది. అప్పుడు మరుసటి రోజు రాఖీ పౌర్ణమి. వాళ్ళ ఇద్దరు పెద్ద కోడళ్ళు పుట్టింటికి వెళ్ళిపోయారు. చిన్న కోడలు తీసుకురావడానికి దూర బంధువైన అన్నయ్య వస్తారు. అప్పుడు కానీ ఆ ధనవంతుడు ఇంకా వాళ్ళ చిన్న కోడలు వాళ్ళ భర్త ఇది నమ్మరు. ఎందుకంటే తను చిన్న కోడలికి వాళ్ళకి తెలుసు చిన్న కోడలికి ఎటువంటి అన్నయ్య కానీ తమ్ముడు కానీ లేరని. అప్పుడు వాళ్ళు అడుగుతారు, ఎందుకు ఎవరు అసలు ఎందుకు ఇలా వచ్చావు అని అడిగితే చాలా సేపు చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళు ఆ చిన్న కోడల్ని వాళ్ళతో పంపడానికి అనుమతిస్తారు. అప్పుడు ఆ చిన్న కోడలు అన్నయ్యని అడుగుతుంది, ఎందుకు ఇలా నువ్వు ఇన్ని రోజుల నుంచి ఎక్కడున్నావో అసలు ఎందుకు రాలేదు అంటే, నేను 7 సముద్రాల అవతల డబ్బులు గణించడానికి వెళ్ళాను, అందుకే ఇక్కడ వరకు రాలేవు అంటే, అప్పుడు సరే అని ఆ అన్నయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. అది చూస్తే చాలా పెద్దైన ఒక మహల్ లాగా ఉంటుందన్నమాట. అక్కడ అన్నయ్య భార్య ఉంటుందన్నమాట. అప్పుడు ఆ అన్నయ్య ఇంకా వాళ్ళ భార్య కలిసి చిన్న కోడల్ని స్వాగతిస్తారనమాట. అప్పుడు ఆ చిన్న కోడలేమో వాళ్ళ అన్నయ్యకి రాఖీ కడుతుందనమాట. 2 రోజులు తను అక్కడ సంతోషంగా ఉంటుంది. 2 రోజుల తర్వాత వాళ్ళ భర్త వస్తారనమాట, చిన్న కోడలు వాళ్ళ భర్త. అప్పుడు ఆ భర్తకు కూడా అన్నయ్య ఇంకా వదిన కలిసి చాలా మంచి సేవలు అవి చేస్తారు. అప్పుడు వాళ్ళ అన్నయ్య ఇంకా వదిన వాళ్ళ చిన్న కోడల్ని ఇంకా వాళ్ళ భర్తని మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపిస్తారనమాట. కానీ మధ్యదారిలో వాళ్ళ చిన్న కోడలు వాళ్ళ భర్త ఒక పర్సన్ని మర్చిపోతాడనమాట. అప్పుడు మళ్ళీ తీసుకోవడానికి వెళ్తే అప్పుడు అంటుంది చిన్న కోడలు, దానికి డబ్బులు కూడా ఏం లేవు కదా, మరి మీరు ఇప్పుడు ఇంకా వెళ్ళడం కష్టం, ఎందుకంటే మనం ఆ దారి నుంచి వెళ్ళాలి, ఎటువంటి చాలా మృగాలు ఉంటాయి, పైగా దొంగలు కూడా పడతారు, ఎందుకంటే మనకి బహుళమైన వస్తువులు ఉన్నాయి, ఏవైతే మా అన్నయ్య ఇంకా వదిన కలిసి పంపించారు అంటే, అప్పుడు అయినా ఏం పట్టించుకోకుండా చిన్న కోడలు వల్ల భర్త వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. కానీ అక్కడ చూస్తే ఎటువంటి మహల్ ఉండదు, అన్నయ్య ఉండరు, వదిన ఉండదు. అప్పుడు ఒక పాతమైన పీపల చెట్టు అనేది ఉంటుందన్నమాట. దానిలో భర్త పర్స్ అనేది ఉంటుందన్నమాట. అప్పుడు అది తీసుకొని ఆ చిన్న కోడల్ని తీసుకొస్తారనమాట. ఏంటిది, మీ అన్నయ్య వదిన లేరు, ఇక్కడ ఎటువంటి మహల్ కూడా లేదు, నాతో ఎందుకు నువ్వు అలా చెప్పావు అంటే, ఇది నువ్వు ఏదైనా మ్యాజిక్ ఏదైనా చేసావు అంటే, లేదు నేనేం చేయలేదు అని చెప్పిన తోడ ఆ భర్త ఏమో ఆ చిన్న కోడల్ని కొట్టడానికి వెళ్తారనమాట. కానీ ఆ చెట్టు నుంచి ఒక దివ్యమైన ప్రకాశం వచ్చి, దూరం జరుగు, తిను మా చెల్లెలు అంటే, అప్పుడు వాళ్ళకి తెలుస్తుందన్నమాట ఆ అన్నయ్యగా వచ్చింది కృష్ణుడేనని, ఆ వదిన వచ్చింది రాధాదేవి అని. అప్పుడు వాళ్ళు దండం పెట్టి ఇంకా వెళ్ళిపోతారనమాట. ఇది కృష్ణుడు గురించి రాఖీ పౌర్ణమి గురించి కథ.